మామస్ రిలాక్స్. ఈరోజు ఏంటంటే రోటీలోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి అన్నిటికీ యూజ్ అయ్యే కర్రీ ఏంటంటే పాలక్ పనీర్ కర్రీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పన్నీర్ ఉండగానే. విడిగా పాలకూర ఆకుకూర తినమంటే తినరు కాబట్టి మనం పనీర్ వేస్తే చక్కగా ఇష్టంగా తింటారు. ఆ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు చూపిస్తున్నాను. పాలకూర అండి, నేను 3 కట్టలు తీసుకున్నాను. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, పన్నీరు, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి విడిగా వేసుకున్న పర్వాలేదు, లేదా పేస్ట్ వేసుకున్న పర్వాలేదు. తర్వాత కర్డ్, అంటే ఫ్రెష్ క్రీమ్ లేని పక్షాన్ని మనం కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాము. కొద్దిగా మనం బాండీ కానీ లేదా చిన్న గిన్నె కానీ పెట్టుకొని వాటర్ పెట్టుకోవాలి. ఈ వాటర్ లో మనం పన్నీరు వాటర్ మనం పాలకూర యాడ్ చేసుకున్నాము. పాలకూర అంటే ఒక్క 5 minutes అలా బాయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువసేపు వచ్చలేదు. ఒక 5 minutes వచ్చి పోయేవాళ్ళ బాయిల్ అయితే సరిపోతుంది. సరిగ్గా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇలా కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. దీన్ని మనం ఏం చేయాలంటే కూల్ వాటర్లోకి తీసుకుంటాం. కూల్ వాటర్లోకి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కలర్ కూడా మనకి చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి. నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను కదా, కూల్గా అయిపోయింది. దీన్నేమో మనం మిక్సీలో వేసేసుకున్నాం దానిలోనే. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్నామండి, 2 స్పూన్స్. ఆయిల్ వేసుకుని ఇందాక తీసుకున్నాం కదా ఆనియన్స్, నేనైతే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న పర్వాలేదు. ఇప్పుడు కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి వేసుకున్నాము. ఎప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే బాగుంటుంది. అలా లేనప్పుడు మనం విడిగా అల్లం వేరే వెల్లుల్లి వేరే విడిగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. పాటు ఫ్రెష్గా పట్టుకుని తిన్నాను కాబట్టి వెంటనే అలా వేసుకున్నాము. కొంచెం ఆనియన్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మరీ మార్చే వద్దండి. ఇంకా టమాటా చేస్తున్నాము. పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోవాలి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మన రోటీలోకి అన్నిటిలోకి కూడా కర్రీ బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఆకుకూరలు పిల్లలు తీసి పెడతారు కాబట్టి ఇలాంటి రెసిపీస్ మనం ఇలా చేసి పెట్టినాడు చక్కగా తింటారు. పూరీలో చేసి పెట్టినా కూడా బాగానే ఉంటుంది. పిల్లలు పూరీ అంటే పెట్టుకుంటారు కదా, పూరీలో కూడా ఇలా యాడ్ చేసి పెట్టవచ్చు. ఈ కర్రీ యాడ్ చేసి పెట్టేస్తున్నాం. ఇది వేగిపోయింది. చికెన్గా ఇలా వేయితే సరిపోతుంది, అది మాడిపోద్దు. ఇది తీసుకొచ్చి మనం పైకి తీసుకొచ్చి చల్లారి పెట్టుకున్నాం. ఇది చల్లగా అయిపోయిందండి. ఇందాలాగా పన్నీర్తో పాలకూరతో మనం ఇది పాలకూర వేసి మిక్సీలో వేసుకుందాం. ఆల్రెడీ మనం పాలకూర వేసేసుకున్నాం కదా ఇందులో, అందులోనే ఇది కూడా యాడ్ చేసేసుకున్నాం.
ఒక 2 స్పూన్స్ మళ్ళీ ఆయిల్ వేసుకున్నాము. గరం మసాలా సరుకులు వేస్తున్నాను నేను షాజీలతో పాటు. ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం మసాలా పొడి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఓన్ గరం మసాలా వేసాను కాబట్టి కొంచెం వేసుకున్నానండి మసాలా, మరీ ఎక్కువ వేసుకోవట్లేదు. కారం మన టేస్ట్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇంకా పేస్ట్ చేసుకున్నాం కదా మనం, దీన్ని ఇందులో వేసుకుంటాం. నెక్స్ట్ సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామండి. పసుపు యాడ్ చేసుకున్నాము కొంచెం. నెక్స్ట్ బీట్ చేసిన కర్డ్ వేసుకున్నాము. తర్వాత పన్నీర్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికినిద్దామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ధనియాల జీలకర్ర కూడా మసాలాలో వేసుకున్నాను. నేను కాబట్టి అందులో విడిగా వేయలేదు. మీరు ఒకవేళ అలా వేసుకోకపోతే ధనియాల జీలకర్ర కూడా విడిగా అందులో వేసుకోండి. కర్రీ చూసారు కదా, చక్కగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గానే తింటారు. ఇది ఈజీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.